9 తర్వాత అంకెలు లేవు చూసుకోండి. 11, 12, 13 ఇవన్నీ పూర్వం వచ్చినవే. అంచేత 9 పూర్ణ సంఖ్య కాదు, పూర్ణత్వానికి చేర్చే సంఖ్య. 9 తర్వాత ఏమిటండి? 10. అందులో 1 పూర్వం వచ్చింది. ఈ పూర్ణం ఉందే అదే పరమాత్మ. పూర్ణమిదం పూర్ణమదః. 9 తర్వాత మనం 0ని చేరుకోకుండా ఏం చేసాం? 10 వేసాం. 10 వేసాం అంటే ఏమైంది? పక్కన 1 పెట్టాం అంటే 1 జన్మ ఎత్తాం. అది 99,999 వేసినా ఎత్తుతూనే ఉంటావు. చివరికి మొత్తం ఈ అంకెలన్నీ పీకేసి పూర్ణానుస్వారం మాత్రమే మిగిలే వరకు మనం జన్మలు ఎత్తుతూనే ఉంటాం. అందుకని 9 దాటాక ఇంక అంకెలు వేయకు, ఇంక జన్మలు ఎత్తకు. 18 మెట్లు కలిగిన అయ్యప్ప స్వామిని సేవించి 18 అధ్యాయాలు కలిగిన భగవద్గీత చదివి 18 రోజుల యుద్ధమైన భారత సారాంశం ఏమిటో తెలుసుకుని అప్పుడు పూర్ణంగా 18 పురాణాలు అధ్యయనం చేసి 18 కలిపితే వచ్చే 9లో లీనమైపో.